నమస్తే. సీజేపీ పార్టీ నుంచి గట్టి దెబ్బ దేనికి తగులుతోంది అనంటే అది బీజేపీకే అనైతే వినిపిస్తోంది. మరి నిజంగానే బీజేపీ భయపడుతోందా కాక్రోచ్ పార్టీకి అనంటే లేదు, దీన్ని అణిచివేయడానికి రకరకాల అస్త్రాలను ప్రయోగం చేస్తూ ఉంది. మరి ఇప్పుడు ఎక్కడంటే అక్కడ కేసులు బనాయిస్తూ కాక్రోచ్ పార్టీ అని అనగానే వాళ్ళని కొడుతున్నారు అని చెప్పేసి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి అసలు ఎటువంటి ఉద్యమం జరుగుతోంది, బీజేపీ ఎలా అణచాలని ప్రయత్నం చేస్తూ ఉంది? సో ఇదైతే మనం మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారు, సార్ నమస్తే. ఒక రకంగా ఫస్ట్ టైం రాజకీయ నాయకుల్ని వణుకు పుట్టిస్తున్నారు సామాన్యులు, ఒక పార్టీ పెట్టి ఒక సోషల్ మీడియా ద్వారా. సో దీన్ని ఇప్పుడు కేంద్రం ఎట్లా ఎదుర్కోబోతోంది? నేను 2-3 సార్లు చెప్పాను యాక్చువల్ గా. అంటే హైపర్ పాలిటిక్స్ అంటారు దీన్ని. హైపర్ పాలిటిక్స్ జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. పాలిటిక్స్ ఏంటంటే ఉద్యమాలు ఒక్కసారిగా బద్దలవుతాయి. అయితే దాని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసే ఆర్గనైజేషన్ కానీ లేకపోతే అనుభవం కానీ ఈ ఉద్యమాలకు ఉండదు. దీని మీదే బెల్జియన్ పొలిటికల్ సైంటిస్ట్ బుక్ రాశాడు, హైపర్ పాలిటిక్స్. ఆ బుక్ పేరు. దాని గురించి నేను చెప్పాను కూడా. ఆయన వరల్డ్ వైడ్ గా ఉండే జన్జీ ఈ విప్లవాన్ని అనలైజ్ చేస్తూ రాసిన అది ఇప్పుడు మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళది సక్సెస్ అయింది ఉద్యమం. అంటే వాళ్ళ గోల్ ఏంటి? ధర్మేంద్ర ప్రధాన్ని రిజైన్ చేయించాలి, దీని మీద ఎంక్వైరీ చేయాలి, ఇందులో చనిపోయిన 21 మందికి ₹1 కోటి రెమ్యునరేషన్ ఇవ్వాలి, మొత్తం ఎగ్జామ్స్ని సమూలంగా ఎగ్జామినేషన్ పెట్టే పద్ధతిని సమూలంగా మార్చాలి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఒప్పుకునింది. ఎప్పుడూ లేని విధంగా బీజేపీ తలొగ్గింది, రాజీనామా చేయించింది, కొత్త మంత్రిని తీసుకొచ్చింది, స్ట్రిక్ట్గా చట్టాలను తీసుకొచ్చింది. ఇవన్నీ బాగానే ఉంది. దాని తర్వాత ఏమైందంటే వీళ్ళ మీద విపరీతంగా అటాక్ చేశారు. దానంతా కూడా వీళ్ళు తట్టుకున్నారు. దాదాపు 30 సిటీల్లో సీజేపీ అంటే కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతుగా, అక్కడ జంతర్ మంతర్లో వీళ్ళు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా కూడా 30 సిటీల్లో ఉద్యమాలు జరిగాయి. సో ఇదంతా వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఏమైందంటే వీళ్ళల్లో చాలా మంది మీద కేసులు పెట్టారు, ఆల్రెడీ అరెస్టులు చేశారు. వాళ్ళని వదిలేయాలనేది కూడా వీళ్ళ డిమాండ్స్. అంటే ఎఫ్ఐఆర్లన్నింటినీ క్యాన్సిల్ చేయాలి, అరెస్టులు చేసి తీసుకెళ్ళాలని వదిలేయాలి. ఇవన్నీ కూడా వీళ్ళు కలిసిన నడ్డా వాళ్ళు ఒప్పుకున్నారు. వీళ్ళ బృందం కలిసింది, సౌరవ్ దాస్ ఆధ్వర్యంలో వీళ్ళు కలిసింది, వాళ్ళకి ఇచ్చారు. కానీ ఇప్పుడు కేసులను తీయట్లేదు, ఎఫ్ఐఆర్లు కొత్తగా పెడుతున్నారు, మళ్ళీ అరెస్టులు చేస్తున్నారు. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, బీజేపీకి ఉన్న స్ట్రాంగ్ బలం. మామూలుగా ఎనీ అధికారంలో ఉండే పొలిటికల్ పార్టీ స్టేట్ మిషనరీని అంటే పోలీసుల్ని, మిలిటరీని ఉపయోగించుకొని ఉద్యమాల్ని తొక్కేస్తుంది. బీజేపీకి అదనపు బలం ఏంటంటే వాళ్ళకి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్, విహెచ్ఎస్, బజరంగ దళ్ళు ఇలాగా అనేక స్ట్రాంగ్ సంస్థలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా మిలిటెంట్ గా ఉంటారు. కర్రలతో వాళ్ళ పనే అది కదా. చిన్నప్పటి నుంచే వాడికి ఒక నెక్కరేసి కర్ర ఇచ్చి కర్రసాము, కత్తిసాములు ఇవన్నీ చేయిస్తారు. సో ఆర్గనైజ్డ్ గా స్ట్రాంగ్ ఫోర్స్ వాళ్ళు అటాక్ చేయదలుచుకుంటే విత్ ఇన్ నిమిషాల్లో వాళ్ళు వేల మంది గుమికూడగలరు, ఎవరినైనా పోయి అటాక్ చేయగలరు. అటువంటి ఒక స్ట్రాంగ్ ఇది ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే బీజేపీ విధి లేక తలొగ్గింది. ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా పెద్దదవుతుంది, దీన్ని ప్రతిపక్షాలు ఉపయోగించుకుంటాయి. మనకి 2007 అర్లీగానే 5 రాష్ట్రాల్లో అంటే పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. సో ఇవన్నీ ఇబ్బందికరంగా మారుతుంది మనకని విధి లేక ఒప్పుకున్నారు. అందుకనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాలో కూడా దేశ వ్యతిరేక శక్తులు ఏకమవుతున్నాయి, దానికోసమే నేను రిజైన్ చేస్తున్నాను కూడా అన్నాడు తప్ప నేను తప్పు చేశానో నా శాఖలో తప్పు జరిగిందని ఆయన ఎక్కడ రాయలేదు. దాని తర్వాత ఆయన ఏదో ఘనత సాధించినట్టుగా ఆయనకి పార్లమెంట్ ఆవరణలో సన్మానం కూడా చేశారు. సో ఇది పరిస్థితి. అంటే విధి లేక బీజేపీ సరెండర్ అయినట్టు నటించి డిమాండ్స్ ఒప్పుకునేది చేసింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలివిగా వాళ్ళు, ఎక్కడికక్కడ పొట్టు కొట్టుతున్నారు, వీళ్ళని గుర్తిస్తున్నారు. ఎందుకంటే అందరు వీడియోలు ఉన్నాయి, పైగా ఎక్కువ వీడియోలు చేశారు. అదే అవి ఎట్లాగా ఉన్నాయి. ఫేస్ స్కానర్, ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్లు ఇవన్నీ ఎప్పటి నుంచో ఇండియాలో ఉన్నాయి, వాటిని పట్టుకున్నారు. సో ఎక్కడెక్కడ వీళ్ళు మోడీని జరుపుతున్నారు, ఎవరెవరు గట్టిగా చేస్తున్నారు, ఎక్కడెక్కడ వీడియోలు చేస్తున్నారు. సో వీళ్ళు ఫస్ట్ ఏంటంటే వెళ్ళి వాళ్ళని అటాక్ చేస్తున్నారు.
ఎవరు బీజేపీ సంబంధించిన సంఘ్ పరివార కార్యకర్తలు ఆ పిల్లల్ని వెళ్ళి అటాక్ చేస్తున్నారు. 2 పోలీసుల ద్వారా వాళ్ళని ఇళ్ళకి వెళ్ళి పట్టుకొని వచ్చేసి కేసులు పెట్టి ఎక్కడెక్కడో జైళ్ళల్లో వేసేస్తున్నారు. కొంతమందిని బెదిరిస్తున్నారు. బీహార్లో అయితే AK-47 కాల్పులు కూడా 2 మీద కాల్పులు జరిపారు. అట్లాగే ఇళ్లలోకి వెళ్ళి అరెస్ట్ చేస్తున్నారు. ముస్లింలు అయితే వాళ్ళని నువ్వు టెర్రరిస్టు, నేను ఎన్కౌంటర్ చేస్తాను కూడా బెదిరిస్తున్నారు. ఇలాగే ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేక అరెస్టులు జరుగుతున్నాయి. దీనికి ఇండిపెండెంట్ గా CJP వెళ్ళలేదు, కానీ వేరే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు కోర్టు ఏం చెప్పిందంటే, కోర్టుకు వెళ్తే ఏం జరుగుతుందంటే డ్రాగన్ అవుతూ ఉంటారు, విషయం పట్టని తేల్చరు. సో కోర్టు ఏం చేస్తుంది, దీని FIRలు ఏమేమి ఉన్నాయి మొత్తం నివేదికలు ఇవ్వమంటుంది. వీళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారు, వీళ్ళు మీరు మా డిమాండ్స్కి తలగ్గి హామీ ఇచ్చారు కదా, FIRలు పెట్టము, పెట్టిన తీసేస్తామని వీళ్ళు గవర్నమెంట్ని అడుగుతుంటే CJP లీడర్స్, గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఇది సబ్జుడిస్ అవుతుంది, అంటే కోర్టులో ఉంది కాబట్టి మేమేం చేయలేమంటున్నారు. అంటే మేము FIRలు తీయము ఎందుకంటే కోర్టులో ఉంది కదా అని వీళ్ళు అంటున్నారు. ఆ యాంగిల్లో తప్పించుకుంటున్నారు. రెండో యాంగిల్ అంటే వాళ్ళు రాసింది పీస్ఫుల్ ప్రొటెస్టర్స్ మీద పెట్టిన కేసులు తీసేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు రిటర్న్గా అది తెలివైన పదం అనమాట. సో పీస్ఫుల్ కాదని వాళ్ళు డిసైడ్ అయినారు అనుకో, మేము అరెస్ట్ చేసే వాళ్ళంతా పీస్ఫుల్ గా చేయలేదు, అందుకని మేము అరెస్ట్ చేసామని తప్పించుకుంటారు. అట్లాగే ఆల్రెడీ క్రిమినల్ కేసులు లేని వాళ్ళ మీద మాత్రమే మేము FIRలు ఉపసంహరించుకుంటాం. ఆల్రెడీ పాత క్రిమినల్ కేసులు ఉంటే మేము ఈ FIRని వెనక్కి తీసుకోం అని ఇంకొక ఫిట్టింగ్లు పెడుతున్నారు. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే, అదేదో అంటారు కదా, ఇళ్ళకి కానీ పండుగ కాదు. అంటే ఈ జంజీకి ఉండే బలహీనత ఏంటంటే, అది ఆర్గనైజ్డ్ మూవ్మెంట్ కాదు. రకరకాల వాళ్ళు దాంట్లోకి వచ్చేసారు. ఆర్గనైజ్డ్ కాకపోవడం వల్ల ఇవన్నీ తెలియదు. మామూలుగా ఉడతకేం తెలుసు ఉండేలు దెబ్బని పాత సామెత ఉంది. అదేదో సరదాగా జంప్ చేస్తా ఉంటది కానీ ఎవడో ఒకడు కొడతారు. సో అలాగే ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి, చిన్న పిల్లలండి, అంటే మైనర్స్ 14 ఏళ్ళు 15 ఏళ్ళను కూడా పుట్టు కొడుతున్నారంట. ఇందాకే నేను బీహార్ నుంచి ఒక రిపోర్ట్ చూశాను. యూట్యూబ్ డీటెయిల్ గా వాళ్ళ ఫ్యామిలీస్ తో మాట్లాడి రిపోర్ట్ చేశారు జర్నలిస్టులు. చూస్తే భయం వేస్తుంది. చిన్న పిల్లలంతా కొట్టి ఎక్కడెక్కడో జైళ్ళలో పెట్టేస్తున్నారు. కొంతమంది వీళ్ళు బీహార్లో ఈ విద్యార్థులు చేసిన ఇవి చూడడానికి జనం వెళ్తూ ఆగుతారు కదా, మార్కెట్కి వెళ్తారు, దేనికి వెళ్తుంటారు కదా, అలాంటి లేడీస్ ని కూడా బట్టి వేస్తారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు అంట, మన వాళ్ళు ఏదో మార్కెట్కి వెళ్ళారు అనుకుంటే జైల్లో ఉన్నారు అన్నమాట. సో అలాగా వాళ్ళని ఒక దగ్గర అరెస్ట్ చేసి ఎక్కడో తీసుకెళ్లి అక్కడ జైళ్ళలో పెట్టడం, ఇలాగా కూడా చేస్తున్నారు అన్నమాట. తర్వాత వాళ్ళకి పోలీస్ స్టేషన్లో వాటర్ ఇవ్వకపోవడం, ఫుడ్ లేకపోవడం, బాత్రూమ్లు పంపించలేకపోవడం, ఇలాగా రకరకాల అరెస్ట్ చేస్తున్నారని CJP లీడర్స్ ఇప్పుడు వాపోతున్నారు. సో ఇప్పుడు వాళ్ళు నిన్నటి వరకు అల్టిమేటం ఇచ్చారు, మీరు తీసుకోకపోతే మేము మళ్ళీ ఉద్యమం చేస్తాం. మళ్ళీ ఉద్యమం ఈ ఊపులో వస్తుందా అనేది చూడాలి. ఎందుకంటే అప్పుడంటే ఈ లాఠీ చార్జ్ చేశారు కాబట్టి ఒక ఆక్రోశం వచ్చేసారు మొత్తం. అంతకు ముందు కూడా వాంగ్చుక్ నిరాహార చేసేటప్పుడు 1000-2000 మంది కంటే ఎక్కువ లేరు. ప్రకాష్ రాజ్ కూడా వీడియోలో చెప్తున్నాడు, అంతకుముందు 100లో కూడా లేరు. ఎప్పుడైతే లాఠీ చార్జ్ జరిగిందో విపరీతంగా వచ్చేసారు మొత్తం. ఎక్కడి నుంచి వచ్చారు మేము కూడా షాక్ అయినామని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ అండి. అదే ఆర్గనైజ్డ్ పార్టీలు అనుకోండి, నేను చాలా మందికి చెప్తుంటాను, ఫ్రెండ్స్ కి, జర్నలిస్టులు, బూతులు మాట్లాడే వాళ్ళకి, రెచ్చి వాళ్ళకి చెప్తుంటారు, అరే బాబు మీరు ఒక పార్టీలో ఉంటే మీకు పార్టీ పట్టించుకుంటారు. ఎంత లేదన్నా ఒక పొలిటికల్ ఒక CPIఓ CPMఓ దేంట్లోనో ఒక ఆర్గనైజేషన్ లో ఉన్నాడు అనుకో, అరెస్ట్ అయ్యాడు అనుకో, వీళ్ళు వెళ్ళి ముందు జైల్లో పరామర్శిస్తారు, ఒక లాయర్ని పెడతారు, మద్దతు ఉంటది. నీకు ఒక ఆర్గనైజేషన్ లేదు, సరదాగా వీళ్ళు యూట్యూబ్ లో లేకపోతే ఇన్స్టాలో చేసేసారు వీడియోలు, గట్టిగా అరిసేసారు, బూతులు తిట్టారు, ఇవన్నీ చేశారు. ఇప్పుడు వాళ్ళని టార్గెట్ చేస్తూ వీళ్ళు చేస్తుంటే మళ్ళీ ఇక్కడ CPI CPM లాంటి లెఫ్ట్ ఆర్గనైజేషన్ లో పట్టించుకుంటున్నారు. ఇప్పుడు నేను చెప్పిన వీడియోలో కూడా లెఫ్ట్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన స్టూడెంట్ మూవ్మెంట్ సంబంధించిన వాళ్ళే మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళే వెళ్ళి ఇవన్నీ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా బీహారు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఈ రాష్ట్రాల్లో విపరీతంగా కొడుతున్నారు ఎక్కడంటే అక్కడ. ఎందుకంటే ఇవన్నీ కవర్ కూడా కాదు, ఎప్పుడో వస్తారు, అర్లీ మార్నింగ్ వచ్చి ఎత్తుకుపోతారు. ఏ ఊరు వీడియోలు తీస్తారు, అక్కడ వీడియోలు తీనేరు.
సో ఇది ఇప్పుడు పెద్ద ఇష్యూగా మారిపోయింది. దీన్ని ఎలా డీల్ చేస్తారనేది ఇప్పుడు నెక్స్ట్ మన రియల్ టెస్ట్ అన్నమాట. అది రియల్ టెస్ట్ కాదు, ఎప్పుడైనా గుంపులో గోయిందలాగా అందరూ చేయొచ్చు అక్కడ. కానీ ఇప్పుడు విడివిడిగా కొట్టి విడదీసి కొట్టడం అంటారు చూడండి, ఎంతమంది నిలబడతారో చూడాలి. అది మనకి పాత ఆవుల కథ ఉంది కదా, డివైడ్ అండ్ రూల్ లాగా విడదీసి కొడుతున్నారు ఎక్కడికక్కడ. దీన్ని ఇప్పుడు వీళ్ళు ఎలా ఎదుర్కొంటారు అనేది చాలా ఇంపార్టెంట్ టెస్ట్ అన్నమాట వీళ్ళకి. గవర్నమెంట్ కూడా నేను అనుకోవడం టెస్ట్ చేస్తుంది, వీళ్ళ స్థాయి చూద్దాం ఏమవుతుందో. ఇక్కడతో ఆగిపోతే భయపడి ఆగిపోతే మనకు బెటరు, భయపడి ఆగనప్పుడు చూద్దాంలే అనే పద్ధతిలో వాళ్ళు వాళ్ళ పాత పద్ధతుల్లో కొడుతున్నారు. మరి ఇది ఏం జరుగుతుందని చూడాలి. ఒక వీడియో పంపించాను చూడు. అలాగా? ఏఐలో చేశాను, నువ్వు తాత ఉన్నట్టు. కాలం మారుతుంది, టెక్నాలజీ మారుతుంది, కానీ ప్రేమ, ఆప్యాయత, శాస్త్రీ బామ్ ఎన్నటికీ మారవు. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పుల లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రీ బామ్. ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.